కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీనన్న గారి కోసం మేమంతా గ్రామంలో ఉన్న యువకులమందరం కలిసి ఏకాభిప్రాయంతో చేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మా ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మా ఊర్లో చాలా మందికి ఇండ్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. దాదాపుగా ఒక 50 ఇండ్ల దాకా 20 ఇండ్ల దాకా కంప్లీట్ అయిపోయినాయి. నిన్న మొన్న మా ఊర్లో కూడా 3-4 ఇండ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఓపెనింగ్ కూడా అయింది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన కూడా పోలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మా అభ్యర్థి ప్రతి ఏ గల్లీకి చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటితో పాటు భవనాలు కూడా కట్టించడం జరుగుతుంది. అదే విధంగా యూత్ ఏ విధంగా ఎప్పుడైనా టోర్నమెంట్ పెట్టుకుంటారు అంటే వారికి కూడా 10,000 గానీ, బ్యాట్లు గానీ, కిట్లు గానీ స్పాన్సరింగ్ చేయడం జరుగుతుంది. ఆయన ఒక సాధారణమైన వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి, ఈ రోజు ప్రజల కోసం ముందుకొచ్చిండు. కాబట్టి ఆయన కోసం మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో ముందుండి ప్రతిరోజు ప్రచారం చేస్తూ గట్టిగా పార్టీకి పనిచేసి మా అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మా అభ్యర్థి చేసే పనులు కూడా చూసి పక్క పార్టీ నాయకులు కూడా మా దాంట్లోకి వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చినారు, నిన్న వచ్చినారు. ప్రతిరోజు యువకులు కానీ, గ్రామ అభివృద్ధి చూసి కొత్త ఓటర్లు కూడా కానీ కాంగ్రెస్ పార్టీలోనే కలుస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కల్వకుట్లో చూసుకుంటే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నాడు. మా ఊర్లో చూసుకుంటే డాక్టర్ శ్రీనాథ్ గెలిపించుకుంటే మా ఊరు ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి కర్తాల్ మండలంలోనే భారీ మెజార్టీ తోటి మేము శ్రీనాథ్ గెలిపించుకోబోతున్నాం. ఖచ్చితంగా అది ఫిక్స్ అయిపోండి. ఓటర్లకు కూడా ముఖ్య గమనిక ఏంటంటే మన పార్టీని గెలిపించుకొని ఇంకా చాలా అభివృద్ధి చేసుకుంటామని ఈ తెలంగాణ శబ్దం ఛానల్ నుంచి ప్రజలకు తెలియజేస్తున్నాం.